నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఫ్యూచర్ సిటీ గురించి మనకు బయట కనిపిస్తున్న అలజడి, లోపల జరుగుతున్న తంతు కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫార్మాసిటీ రద్దు అనే అంశం ఒక హైలైట్గా నడిచింది. ఫార్మాసిటీ రద్దు అంటే పొల్యూషన్కి తెరపడ్డది. హైదరాబాద్ సిటీ పొల్యూషన్ చెరలో నుంచి విముక్తి పొందింది. గత ప్రభుత్వం 1200 పైచిలకు ఫార్మా కంపెనీలు ఒకటే చోట పెడతాము అనడం, దానికి 13,000 పైచిలకు ఎకరాలను సేకరించడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఈ మధ్యలోనే ఎలక్షన్స్ వచ్చి ప్రభుత్వాలు మారి, వాళ్ళ తీరు మారి, వాళ్ళ అజెండా మారి, వాళ్ళ అజెండాలోనే మొదటి అంశం ఫార్మాసిటీ రద్దు అనే అంశం తెరపైకి వచ్చి ఫార్మాసిటీని తక్షణమే రద్దు చేసి అక్కడ నివాస యోగ్యమున్న కాలనీలు, ఫార్మాసిటీ పూర్తిగా రద్దు చేయకుండా ఫార్మా విలేజెస్, ఫార్మా క్లస్టర్లు అన్ని జిల్లాలలో ఏర్పాటు చేస్తాము అనే ఒక అనౌన్స్మెంట్, ఒక రిలీఫ్ ఇచ్చింది. కానీ గత ఒక నెలలో జరుగుతున్న పరిణామాలు మనము క్షుణ్ణంగా గమనిస్తే ఫార్మాసిటీ నేను చెప్తున్నట్టు, నేను గత 1.5 yearగా చెప్తున్నట్టు ఒక 1500-2000 ఎకరాలు దానికి ఫార్మా సిటీకి సరిపోతాయి. 13,000 పైచిలుకు ఎకరాలు ఎందుకు అని నేను ఒకసారి ప్రశ్నించిన. ఈ ఫార్మాసిటీ రద్దు అనే అనౌన్స్మెంట్కి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఏ పొంతన లేదు. ఫార్మాసిటీని కుదించి ఇప్పుడు సుమారు 4,000 ఎకరాలలో ఫార్మాసిటీ, మిగిలిన 9,000 ఎకరాలలో గాల్ఫ్ కోర్సులు, జూ, ఇతరత్ర కమర్షియల్ యాక్టివిటీస్, టూరిజం యాక్టివిటీస్, ఫర్నిచర్ పార్క్, ఇలాంటి ఇండస్ట్రీస్కి అక్కడ వెసులుబాటు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాను, మీరు ఆ ఫార్మాసిటీని రద్దు చేశారు, చాలా మంచి పని చేశారు. ఫార్మా విలేజెస్, ఫార్మా క్లస్టర్స్ అన్నారు, అది కూడా బాగుంది. కానీ ఇప్పుడున్న ఫార్మాసిటీ ల్యాండ్లో మళ్ళీ 50 ఎకరాలు మేజర్ పొల్యూటెంట్స్, హెటరోడ్రగ్స్ కానివ్వండి, డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, ఇతర మీరు ఇచ్చిన కంపెనీలో వాళ్ళు హై గ్రేడ్ ఆఫ్ పొల్యూషన్ వాళ్ళది అట్ ప్రజెంట్. అలాంటి కంపెనీలకే పొల్యూషన్ లేకపోతే 50 ఎకరాలు ఇస్తున్నాము అని చెప్పి ఇవ్వటం హాస్యాస్పదం.
ఫార్మా యూనిట్ నెలకొల్పినరు అంటే అక్కడ పొల్యూషన్ జరుగుతుంది అని దాని అర్థం. సరే, మీరు ఫార్మా కంపెనీలకు ఆ ల్యాండ్ ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనేది ఒక లీగల్ క్వశ్చన్. ఎందుకంటే ద పర్పస్ ఫర్ విచ్ ద ల్యాండ్ వాజ్ అక్వైర్డ్, ఇఫ్ ద పర్పస్ is not served, the land has to be returned to the farmers back. అంటే ఇలాంటి లీగల్ లిటిగేషన్స్ని తప్పించుకోవాలని ఇచ్చినట్టే ఇచ్చి ఇవ్వకూడదని ఇప్పుడు ఫార్మా ఫర్మ్స్కి 50 ఎకరాలు అలాట్ చేసి 5 పెద్ద ఫార్మా కంపెనీలకు 250 పైచీలకు ఎకరాలు అలాట్ చేస్తే వందల కొద్ది ఫార్మా కంపెనీలు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకొని వేలాది ఎకరాలు డిమాండ్ చేస్తాయి. ప్రభుత్వము లేదు అంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాయి. ఎందుకంటే ఒక్కసారి మీరు పెద్ద 5 ఫార్మా కంపెనీలకు ఏ బేసిస్ మీద 50 ఎకరాలు అలొకేట్ చేశారు అని హైకోర్టులో ఒక పిల్లు పడితే మీ పని అయిపోతుంది. మీరేమంటే ఫార్మాసిటీ కోసం తీసుకున్న ల్యాండ్స్ని ఫార్మా కంపెనీలకు తూతూ మంత్రంగా అంటించి భూమి ధారాదత్తం చేసి ఏదో మీ అత్త సొమ్మున్నట్టు మరి మీరు ఆ పెద్ద ఫార్మాసీ కంపెనీస్కి 50 ఎకరాలు ఇస్తే వందలాది ఫార్మా కంపెనీలు అప్లై చేసుకుంటాయి. అప్పుడేం చేస్తారు? గవర్నమెంట్ అందుకోసము సుమారు 4000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం అలొకేట్ చేయనున్నాయని సమాచారం. అంటే 13,000 ఎకరాలలో 4,000 ఎకరాల పైచిలుకు ఫేజ్ 1లో ఫార్మాసిటీ కోసం ఫార్మా ఫర్మ్స్కి ఈ ల్యాండ్ అలొకేట్ చేయాలి. అది కాక బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న ఎంఓయూలను మళ్ళీ తిరగదోడి ఏదో వాళ్ళు ఇచ్చింది తీసుకొని మళ్ళీ వాళ్ళకు చెందిన ఫార్మాసిటీలో వాళ్ళకు చెందిన ల్యాండ్స్ ఎంఓయూ ప్రకారం కొద్ది కుదిచ్చి పెంచి మళ్ళీ ఫార్మా యూనిట్లకే కట్టుబెట్టాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తుంది. ఇది నాకు అందుతున్న సమాచారం. నాకు అందుతున్న సమాచారం ఏమంటే ఫేజ్ 1లో ఫార్మా యూనిట్స్కి సుమారు 4,000 ఎకరాలు కట్టబెట్టే ప్లాన్ ఉంది ఫేజ్ 1లో. ఫేజ్ 2లో సుమారు అంతే అయినా లేదా దానికన్నా ఎక్కువ, అంటే ఒక 4 నుంచి 5,000 ఎకరాలు ఫేజ్ 2లో వివిధ ఫార్మా కంపెనీలకు అలొకేట్ చేయాలి. మిగతా ల్యాండ్స్ ఇతరత్ర కార్యక్రమాలకు అలొకేట్ చేయాలని ఇంటర్నల్గా మనకు వినిపిస్తున్న సమాచారం. నేను ఈ ఫార్మాసిటీ రద్దు ఒక బ్లాక్ అండ్ వైట్ డిసిషన్. ఫార్మాసిటీ రద్దు వల్ల ఆ టోటల్ ఏరియా రక్షింపబడి ఒక ఎకో హబ్గా, ఒక నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ హబ్గా, ఒక రెసిడెన్షియల్ హబ్గా, ఒక ఏఐసిటీ లేదా నాన్ పొల్యూటింగ్ ఆఫీస్ స్పేస్ అండ్ ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ అవుతుంది. అంటే ఆ ఏరియాలోనే రెసిడెన్షియల్ ప్లాట్స్కి, రెసిడెన్షియల్ వెంచర్స్కి ఆటోమేటిక్గా డిమాండ్ ఏర్పడుతున్నట్టు అర్థం. కానీ మళ్ళా మీరు ఆ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్కి అక్కడ వందలాది వేలాది ఎకరాలు కట్టబెడితే పక్కకే రెసిడెన్షియల్ హబ్ ఉండి 4th సిటీ నిర్మిస్తాను అంటే ఆ ప్లాట్స్కి డిమాండ్ పడిపోదా? నేను సూటి ప్రశ్న ఇస్తున్నా. ఫార్మాసిటీ ఎందుకు రద్దయింది? ఏకైక కారణం పొల్యూషన్ కారణంగా.
ఆ ఫార్మాసిటీని కుదించి ఓ 40% ఫార్మాసిటీ చేస్తాము అంటే ఆ చుట్టుముట్టు ఏరియాలో డిమాండ్ కుంటుపడదా? ఫోర్త్ సిటీ ఎలా నిర్మాణం అవుతుంది అని సూటి ప్రశ్న ఇస్తున్నా. ఫార్మాసిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ అనగానే అమాంతంగా రేట్లు పెరిగినాయి. మరి పెరిగిన రేట్లకు అనుగుణంగా ఫార్మా కంపెనీలకు మీరు కట్టబెడుతున్నారా, ఉచితంగా కట్టబెడుతున్నారా, అసలు డబ్బు ఎంత వసూలు చేస్తున్నారు? అసలు ఏ కంపెనీలకు ఏ బేసిస్ మీద మీరు అలొకేట్ చేస్తున్నారు స్పష్టత రావాలి. లేకపోతే డబ్బులు ఇచ్చి అన్ని ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి తగలెడుతున్నారంటే ఇది ప్రజలకు చెందిన భూమి, ప్రజలకు హక్కున్న భూమి, ప్రజా ప్రయోజనాల కోసం యూజ్ చేసే ల్యాండ్ తప్ప మీరు పల్లి పట్టణాల్లాగా ఎవడికంటే వాడికి హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్కి మీరు మళ్ళీ అక్కడ ల్యాండ్ ఇచ్చారంటే ఇక చుట్టుముట్టు ఎకో పార్కు ఇవన్నీ పెట్టి లాభం లేదు. ఫార్మా కంపు మధ్యలో ఎకో పార్క్ పెట్టడం వల్ల దాని ప్రయోజనం శూన్యము. దయచేసి నేను అందుకని చెప్పిన శ్రీశైలం హైవేపై ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క తీరు ప్రతి గంటకు మారుతుంది, ప్రతి రోజుకు ఒక 4 సార్లు మారుతుంది. కనుక స్పష్టత లేని పాలసీలు తీసుకొని వచ్చి ప్రజలను ఇన్వెస్టర్లను ఎర్రిపప్పలను చేసి మీకు అనుకూలమైన ఫ్యాక్టరీలకు 100 ఎకరాలే అంటించి దానిపై కమిషన్ మింగి ఒక ఫోర్త్ సిటీ నిర్మిస్తాను అని చెప్పి అటు ఫోర్త్ సిటీకి పంగనామం పెట్టి ఇటు ఫార్మా సిటీకి పంగనామం పెట్టి ఎవరిని ఉద్ధరిస్తున్నారు అని నేను సూటిగా రేవంత్ సర్కార్ని ప్రశ్నిస్తూ మీరందరూ నా వీడియోస్ని షేర్ చేయండి. ఫ్యూచర్ సిటీలో జరిగే అక్రమాలను మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. వేలాది రూపాయలు ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి ఫార్మా సిటీ ల్యాండ్స్లో కూడా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది అని నాకు బలమైన సమాచారం అందుతుంది. కనుక మీరందరూ తొందరపడి దూకుడు స్వభావంతో ఇదే దొరికిన ఆఖరి ఆపర్చునిటీ అనుకొని మీరు ఫార్మా సిటీ దిక్కు కానివ్వండి, ఫ్యూచర్ సిటీ దిక్కు కానివ్వండి అడుగులు వేశారు అంటే భయంకరంగా ఎదుర్కొంటారు అని అందరికీ తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.